బ్యాంక్కి వెళ్తున్నామమ్మా. సరే మేము వస్తాము వెళ్ళి. ఎందుకమ్మా అశాం పడిపోతావు ప్రతిదానికి ఉన్నావు. పద 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 పద. అన్నయ్య అది కలివరం అన్నయ్య సబ్స్క్రైబరు అతను కావాలన్నారు కుమారి. అది చూసిస్తే ఆంటీ గెల సపోర్ట్ అంటే గెల మన కావాలన్నాడు. చెట్టునే పండాలట అతడికి. బాలాజీ నువ్వు ఏవైనా కానీ మందులు పెద్దగా వేయకుండా నువ్వు ఉంచుతావు కదా, నాకు అది కావాలని చెప్పాడు. మరి అది పండిందో లేదో చూద్దాం పద. జాగ్రత్త అమ్మ, పడిపోతావు తల్లి. అక్కడేందో నిల్చున్నావు అమ్మకడ్డు. పడిపోతావు. అలా తొయ్యుకోమని మెల్లిగా, గేట్ ఇరిగిపోద్ది. లేకు నాన్న నువ్వు అడ్డు ముందు నీకు ఎవరు వెళ్ళమన్నారు చెప్పు అన్నాడు. దేనికి వెళ్ళిపోతావు? ఆడు చెప్పులో తీసిన కుమారి. ఆ రోజు నీళ్ళు కలిపినప్పుడు మర్చిపోయావు. ఎక్కడ ఎవరైనా చెప్పులు ఉంచుతారా చెప్పు? ఏది పాముతారా? ఇది చిన్నదే ఉంటాయిలే మరి. పాము పుట్టినిల్లు ఇది అంతా. చూడండి పాముతార ఎంత పెద్ద ఉందో. అసలైందే ఇక్కడ ఉండిదే అసలైంది ఉంటుంది. మరి ఇంకా మళ్ళీ వేరేది ఏమిటి ఉండదు. ఉంటుంది మహా అంటే జరిపోతులు ఉంటుంది. భయపెట్టి కుమారి. ఏట్లేదా మేము భయం లేదు తల్లి. ఇంకో కుమారి బాగా కట్టాను ఇది సపోటా చెట్టు. ఇలాగా కాయలా ఏదో ఎక్కడో ఉంది. ఇప్పుడు పోత మొత్తం ఉన్నాయి. ఇక నీట్గా కట్టాను. సంతుగడు నేను వచ్చి కట్టాను నీట్గా. కాయలు ఎక్కడో పట్టు ఉంది కానీ వాళ్ళు అక్కడ నీట్గా కట్టాను. అమ్మ అవి తినడానికి కాదు తల్లి. ఇంకా కాయలు చిన్న మేము పాలు వస్తాయి. రా జాంకాయ మంచిది ఉంటే తీసి ఇచ్చి పాపకి. ఆ బృందా వచ్చేసి 2 కేజీలు కావాలన్నదే. ఓహో ఈ అన్నీ కోస్తాడు గడ్డి. వచ్చేపెట్టినా మొత్తం కోసి. ఈరోజు చల్లగా ఉంది, పని కూడా ఇట్లా లేనట్టు ఉంది. మొత్తం కోసి రెడకో. ఇంతే కోసావా? పొలంకి వెళ్ళావా? చూడు అవి ఎంత ఎత్తులుగా ఉన్నాయి. జాంకాయ తెల్లపోయావా? ఇగమ్మా అమ్మా పండు దిగో తల్లి. ఇగో నానా ఇగమ్మా జాంపండు తెల్లది నీకోసమే ఉంచాను. ఇగో తీసుకో నువ్వేరా తీసి. ఇంక ఎర్రగా ఉంది, భలేగా ఉంది, తీయగుంట తీసి. ఎంత అసహ్య పడతావంటే ఎందుకు అంత అసహ్యము? మనం రైతులం కాబట్టి ఏది గుచ్చుకుంటుంది. అలా అసహ్యం పడకూడదు నాన్న, తప్పు కదా. మన పొలంకి వచ్చి మనం అసహ్యం పడతామా? తప్పు కదా. ఎవరైనా ఏటనుకుంటారు, ఈ పాపకు చూడు ఇలాగా వీళ్ళ అమ్మ నాన్న మంచిగా చెప్పలేదు కదా, ఇలా అసహ్యం పడిపోతుంది అని అంటారా? అనరా? పద పోయినన్న అయితే నీళ్ళు కూడా తెచ్చుకున్నావా? కాలేదా? నీళ్ళు తెచ్చుకుంటా చిన్న బాటిల్ తోటి. ఎండలు ఇలాగ అవి ఉన్నాయి కదా. సరే సరే అలా కొయ్య, నీళ్ళలో అలా కోసి. సీమలెట్లు లేవులేమ్మా, సీమలెట్లు లేవులే. ఉన్నాయా? సీమలు ఉన్నాయా? సరేలే అలా అక్కడ ఉండిపో, నీళ్ళలో ఉండిపో నాన్న. ఆ నీళ్ళలో ఉండు. అగా అంటి చెట్టు కింద ఉండు. ఆగుండు కుమారి. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కదా చూడు.
ఓ చూడలేదు కుమారి, నువ్వు చూడలేదు, నేను చూడలేదు. పండిపోయింది మొత్తం. ఉన్నాం ఇటు కొనలు వెళ్ళాయి, మీరు ఉన్నాయా? లేదు ఇంకా. పద, అన్నయ్య అడిగాడు కదా, అది పక్వానికి వచ్చిందో లేదో చూద్దాం. ఇంకో మరి మొన్న ఉడిసాను చూడు, పిల్లకి ఎంత పెట్టిందో. కాయిదే పళ్ళుకి ఎక్కువ వద్దులేక మరి, మన మార్కెట్ బాగుంది. అంటికాయలు మంచి సైజ్ వేస్తున్నాయి, బాగున్నాయి. ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి, ఇంకా ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా, వేసాను. గుళ్ళకి ఇక్కడ ఒక పిలక, ఇక్కడ చిన్న పిలక, ఆ పెద్ద చెట్ల దగ్గర తీసి వేసాను మరి. రాయి పండుగ ఎలా అయిందో లేదో చూద్దాం. ఇంకొక మరి రౌండ్లు అయితే తిరిగినాయి, బాగా రౌండ్లు తిరిగినాయి. కానీ మందు వేసి పండిస్తే ఇప్పుడు తీసివచ్చు, పర్వాలేదు. కానీ ఆ అన్నయ్య అండం ఏంటంటే చెట్లు పండాలి బాలాజీ అని అన్నారు. అందుకని చాలా పెద్ద గెల కుమారి, చాలా చాలా పెద్ద గెల, చాలా సూపర్గా ఉంది. కదా అక్కడ పాప ఉండిపోయింది, కరివేపాకు తీసుకుంటావు కదా, కొంచెం తీసుకో మరి. ఇంకా ఇప్పుడు వచ్చినాం కదా, కూరకు అవుతుంది. బప్పడం చెట్టు అయ్యో మన వర్షం కలక్కో మరి పడిపోయింది. చూడలేదు నేను, చూడలే. ఎంత పెద్ద చెట్టు. కరివేపాకు తీసుకో. తీసుకోలే పాప, అక్కడ ఉండిపోయింది, వెళ్ళిపోదాం. ఇరిసేయి, అక్కడికి ఇరిసేయి, అక్కడికి ఇరుకో మరి, పర్లేదు. జంటలు పోస్తాలే, వాళ్ళకి ఇరిసేయి, సరిపోద్దా? తీ, లేకపోతే ఇంకోటి అలా కింద తీ. మనం అలా తీసుకెళ్తుంటే ఈదులోనే అని చెప్పేసి అడుగుతుంటారు. ఇంకా అదొకటి కిందది. బాగానే ఉన్నాయి. వాసన చూడు, బాగుంది కదా. సరేరా, వెళ్దాం రా. పాప అక్కడ ఉండిపోయింది. జాంకాయలు అయితే ఆర్డర్ ఉంది కనుక మరి, చూడలేదు మరి. ఇక్కడ పెద్ద ఉంది కాయ, తీసేటి చేస్తావు, తింటే తీయ. వాళ్ళు అక్కడ ఒకటి ఉంది, ఎవరైనా కావాలంటే కేజీ 2 కేజీలు సెట్ చేసి. గీతమ్మా ఉన్నాను అక్కడ, వచ్చేస్తాను, నువ్వు మరి రావద్దు అమ్మా. పద బంగారం, వెళ్ళిపోదాం పద. తినేసే వేడి జాంకాయ ఏది అదేంటి ఉడత కొరికినాడు, చుట్టూ కొరుకుతున్నావు. ఇది ఎర్రకుందా చూపించు. అలా కొరకకూడదు నాయన, ఏటా కొరకడం. పద 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 పద. నీకు ఫోన్ చేస్తాను కుమార్. అయితే ఒక 2-3 రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత అవుద్దానయ్యా అని చెప్పేసి ఫోన్ చేస్తాను మరి. ఇంకేటి సార్ ఏంటన్నా పండు అవ్వలేదు బంగారం. ఇగో ఈ గెల అయితే మనం ఉంచుకుందాం, సరేనా? ఈ చిన్న గెల మనం తినగలుగుతాం. ఆ పెద్ద గెలమ్మా, అదొకటి ఎందుకమ్మా మనం ఉంచలేము, మనం తినలేము అంత పెద్దవి. ఎందుకు? అవి ఉంటే 2 డబ్బులు వస్తాయి, సరేనా? నీ బుక్కులు కొంటాను, దానికి డబ్బులు, షూసు బ్యాగు అవన్నీ కొనాలా మరి, అందుకని పద.